తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ తాను తెలంగాణలో ఒక ఎమ్మెల్యేగానో, ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మంత్రిగానో అనేటటువంటి ఆశలు చూపుతున్న కాంగ్రెస్కి చిరంజీవి ఒక సమాధానం అయితే చెప్పారు. తాను ఇంట్లో కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకొని తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారట. మరి ఈ వ్యవహారం, ఈ తంతంతా జరిగింది ఏ విషయంలో అంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని తన ఇంటికి పిలిపించుకొని సంభాషించారు. ప్రధానంగా ఉప ఎన్నికలో చిరంజీవిని బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం కూడా యోచిస్తుందని తన అంతరంగాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి 10% లేదా 11% ఓట్ బ్యాంకుకు గండి పడుతుందని సర్వే సంస్థలు వెల్లడించాయట. అంతేకాదు, తన వ్యూహకర్త, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వ్యూహకర్తగా నియమించుకున్న సునీల్ కనుగోలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారట. అయితే పార్టీకి గండి పడిన సొంత చరిష్మా ఉన్న నేతలను ఎవరైనా కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో దించితే ఖచ్చితంగా ఫలితాలు రాబట్టొచ్చని రేవంత్ రెడ్డికి సూచించిన మీదట రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన నేత కోసం అన్వేషణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే చిరంజీవితో ఇటీవల 2 రోజుల క్రితం జరిగినటువంటి చర్చల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారట. ఇదే ప్రచారం బయట గుప్పుమంది. మరి ఈ ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలను కొంతమంది వెల్లడిస్తే, కొంతమంది విశ్లేషణల రూపంలో కూడా వీటిపై ఢంకా బజాయిస్తున్నటువంటి పరిస్థితి. మరి జరిగినటువంటి పరిణామాలు ఏమి జరిగాయి, మరి వీరిరువురి మధ్య ఎటువంటి అంశాలు తెరపైకి ప్రస్తావనకు వచ్చాయో చూస్తే, జూబ్లీహిల్స్ సంబంధించి ఇక్కడ ఉప ఎన్నిక ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరెవరిని నియమిస్తే పార్టీకి లాభిస్తుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ నిలబెట్టేటటువంటి అభ్యర్థి గెలుపు తథ్యమైతేనే ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టాలనే యోచనలో అధికార పార్టీ ఉంది. అయితే సానుభూతి ఓట్లతో మరింత బలంగా పుంజుకునేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆషామాషా క్యాండిడేట్నో లేకపోతే ఫక్తు రాజకీయ నాయకుడినో తీసుకొచ్చి పెడితే ఫలితం ఆశాజనకంగా ఉండదని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసమే అధిష్టానం మహమ్మద్ అజారుద్దీన్ని తెరపైకి తీసుకొచ్చినా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రతిపాదనకు విముఖంగా ఉన్నారనేటటువంటిది స్పష్టమైంది. మరి ఈ నేపథ్యంలో ఒక ఆకర్షణ కలిగినటువంటి నేతతోనే విజయం సాధ్యమవుతుందని చిరంజీవిని అప్రోచ్ అవటం, చిరంజీవి అయితే దీనిపై ఏదంటే ఇప్పటి వరకు కూడా చిరంజీవి కాంగ్రెస్లో గతంలో మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని ఇప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేయలేదు. ప్రస్తుతానికి అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటున్నారు, కానీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చిరంజీవి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్ కండువాను భుజాన వేసుకుంటారా అనేటటువంటిది ఇక్కడ టన్నుల కొద్ది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సంబంధించి చిరంజీవినే నేరుగా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తే తాను కూడా ఏదైతే అజ్ఞాత కాంగ్రెస్ నాయకుడిగా మాత్రమే తాను కొనసాగుతున్నారు, కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్కు ఉపయోగపడేటటువంటి కార్యాచరణ కానీ కార్యక్రమాల్లో కానీ ఆయన ఇప్పుడు కూడా పాల్గొనడం లేదు. మరి దీనికి తోడు ఇటువైపు బీజేపీ పెద్దలను కూడా కలుస్తున్నారు. మరి అవసరం అనుకుంటే సినిమాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉంటే ఆ దానికి డెలిగేషన్కు నాయకత్వం కూడా వహిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఇప్పటికీ ఆయన ఏ పార్టీ అనేటటువంటిది ఎవరికి స్పష్టత లేదు. అంతేకాదు, ఇంకో విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా, ఉంటే ఉన్నానని ఇంతవరకు చెప్పలేదు, లేకపోతే లేనని ఇంతవరకు చెప్పలేదు. అసలు ఆయన కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా కూడా చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి న్యూట్రల్గా ఉన్నానని చెప్తున్నారు, రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉన్నానంటున్నారు, కానీ మరి అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటున్నారు. ఇదంతా కూడా గందరగోళంగా తన వైఖరి కొనసాగుతోంది. అయితే నేరుగా
చిరంజీవిని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇస్తాం అనేది కరాఖండిగా రేవంత్ రెడ్డి చిరంజీవితో మాట్లాడిన అంశం అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మరి ఇప్పటి వరకు హైదరాబాదు అలాగే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మంత్రివర్గంలో తన క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. అయితే ఇప్పుడు చిరంజీవికే అవకాశం కల్పిస్తే చిరంజీవి దీన్ని వినియోగించుకుంటే ఖచ్చితంగా చిరంజీవికి ఆ స్థానాన్ని కల్పించడమే కాకుండా ఒకే దెబ్బకు రెండు పిట్టలు, ఒకటి జూబ్లీ హిల్స్లో తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం, నంబర్ 2 హైదరాబాద్కు రంగారెడ్డి జిల్లాల్లో ఎటువంటి మంత్రి పదవులకు ప్రాతినిధ్యం లేదు అనేటటువంటి దాన్ని ఒకటి ప్రమోట్ చేసుకోవటం. మరి ఇటువంటి అంశాలను రాజకీయంగా చాలా సునిశ్చితంగా లోతుగా ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటికే అజారుద్దీన్ అభ్యర్థిగా ప్రతిపాదన వచ్చినా కూడా ఆయన తోసిపుచ్చుతూ వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళి కూడా చూస్తే 3,75,000 ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1,25,000 ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మరి ఈ ఓటు సరళిని చూస్తే, ఈ ఓటు మెజారిటీని చూస్తే మెజారిటీ ఓటింగ్ మైనారిటీలది కాబట్టి ఇక్కడ మైనారిటీకి ఇచ్చి తన ఓటు బలాన్ని మొత్తాన్ని కూడా హస్తగతం చేసుకోవచ్చు అనేటటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్లోని కొన్ని వర్గాలు ఆలోచిస్తున్నాయి. మరి ఇప్పటికైతే అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారనేటటువంటిది నిజం. మరి రాబోయే ఎన్నికలు ఇక్కడ చిరంజీవి తన ఆలోచన ఏంటో చెప్తానని కుటుంబ సభ్యులతో చర్చిస్తానని అన్నారు. అయితే ఇక్కడ ఒకటే కీలక పాయింట్ ఏంటంటే తన తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి, మరి అట్ ది సేమ్ టైం తాను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగినని తెలంగాణలో ముద్రపడిన మీదట మరి తాను ఎక్కడ పోటీ చేస్తే ఫలితాలు వికటిస్తాయో అనేటటువంటి అనుమానం కూడా తనలో ఉంది. మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాను అని రేవంత్ రెడ్డి అయితే బలంగా చిరంజీవితో చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా చిరంజీవి కాంగ్రెస్ గూటికి వస్తే గిస్తే కాంగ్రెస్కు జూబ్లీ హిల్స్ సీటు తన ఖాతాలో పడుతుందని ఆశతో ఉన్నారు. అంతేకాకుండా ఒక మంత్రి పదవి కూడా చిరంజీవికి గిఫ్ట్గా ఇస్తామని, తద్వారా ఈ గెలుపును కేంద్ర కాంగ్రెస్కు అధిష్టానానికి కూడా మరో బహుమతిగా ఇవ్వాలనేటటువంటి లక్ష్యాన్ని క్లియర్గా ఒక ప్రణాళికాబద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అమలు చేసే యోచనలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా ప్రస్తుతం ప్రచారం చక్కర్లు కొడుతున్నటువంటి